మా అమ్మోళ్ళ ఊరికెళ్ళాలంటే ఉదయం సూర్యుడు వచ్చినప్పుడు మొదలు పెడితే మళ్ళీ సూర్యుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మేము మా ఇంటికి వెళ్తాం. బస్ ఎక్కిన ప్రతిసారి విండో సీటే కావాలని ఎతికి మరీ కూర్చుంటా. ఇంకో అరగంటలో దిగుతా మనంగా సాయంత్రం అయిపోయింది, చల్లబడిపోయింది. ఇప్పుడు పడుతుంది వర్షం. వచ్చేసరికి వేడి వేడిగా అన్నం వండింది, చికెన్ వండింది. వచ్చానో రాలేదో మొదలు పెట్టేసింది అన్నం తినమ్మా అని. తర్వాత తింటాలేమా అంటే కాదు తినమ్మా అని చెప్పని పెట్టుకొచ్చింది. ఇక తిన్నంతసేపు ఆ మొక్కేసుకో ఈ మొక్కేసుకొని వడ్డిస్తానే ఉంటది. హలో అండి అందరికి, నేను మీ ఐషు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పట్లాగానే వన్ మోర్ డైలీ వ్లాగ్ తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇంట్లో పనులు ఏ విధంగా చేసుకుంటాను, ఇల్లు ఎలా చక్కబెట్టుకొని వెళ్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. వీడియో అయితే న్యాచురల్ గా చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఉదయాన్నే నేను ఏ టైంకి అయితే లెగుస్తానో నాతో పాటు మా హర్ష కూడా అదే టైంకి లెగుస్తాడు. మనిషి పక్కన లేకపోతే ఆటోమేటిక్ వాడికి మెలకు వచ్చేస్తుంది. వాళ్ళు లేవగానే కొంచెం వాటర్ ఇచ్చేసి ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఉన్న కొత్తిమీర కట్టను మడిచి ఇలా పైకి పెట్టేసా. కొంతమంది హెయిర్ టిప్స్ చెప్పమని అడుగుతున్నారా. ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయి 4 ఎంటికలు మిగిలినరా కొత్తిమీర కట్టలాగా. మళ్ళీ నన్నే అడుగుతున్నారు మీరు హెయిర్ టిప్స్ ఏమన్నా చెప్పక్క అని. ఏం చెప్పమంటారు చెప్పండి. అయినా హెయిర్ కోసం గానీ సెల్ఫ్ కేర్ కోసం గానీ నాకు నేను టైం కేటాయించుకుని చాలా రోజులు అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత మర్చిపోయా అసలు. ఇంకా మా హర్ష పుట్టిన తర్వాత పూర్తిగా మర్చిపోయా. చెప్పవసరం లేదు. ఇంట్లో పనులు, బయట పనులు, మా హర్షని చూసుకోవటం వీటితోనే సరిపోతుంది. సెల్ఫ్ కేర్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ గానీ ఓపిక గానీ అస్సలు ఉండట్లేదు. ఇంకా వీడియో విషయానికి వస్తే ఉదయం లేవగానే కిటికీలు తలుపులు అన్ని ఓపెన్ చేసి పెడతాను. వెంటిలేషన్ బాగా వస్తుంది. ప్లస్ సూర్యకిరణాలు ఇంట్లో దాగా పడతాయి అనమాట. అలా సూర్యకిరణాలు పడే టైంలో అలా మెట్ల మీద కూర్చొని ఒక టీయో కాఫీయో తాగుతూ ఉంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. మనకి టీలు కాఫీలు లాంటి మంచి మంచి అలవాట్లు అస్సలు లేవు. అయినా కూడా ఆ ఎండలో మైండ్ రిలాక్సేషన్ కోసం కాసేపు అలా కూర్చుంటా. ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. ఒక చిన్న పని ఉండి ఈ ఒక్కరోజే, రేపు మళ్ళీ వచ్చేస్తాను. అయినా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే చాలు రాత్రి నుంచే నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడెప్పుడు ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ గా చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంది. ఇల్లు ఊర్లోనో లేదా ఊరి పక్కన ఉంటే అంతకేం అనిపించకపోవచ్చు కానీ ఎక్కడో దూరాన్ని ఉంటే మాత్రం ఒక్కరోజు ఉండటానికి వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత దులిపేసుకొని ఒకసారి చిమ్మేస్తున్నా. చిమ్మటం ఏంటి అంటారేమో, కొంతమంది ఊడవడం అంటారు, కొంతమంది చిమ్మడం అంటారు, కొంతమంది కసువు దొయ్యడం అంటారు. ఒక్కొక్కళ్ళ ఏరియాని బట్టి ఒక్కొక్కళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది. పేర్లు ఎన్నున్నా చేసే పని మాత్రం ఒక్కటే. ఏందో అబ్బా ఆడపిల్లకి పెళ్ళయిందంటే చాలు పుట్టింటికి వెళ్ళటానికి కూడా ఏదో చుట్టం చూపుగా అలా వెళ్ళి ఇలా వచ్చినట్టే ఉంటది. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు మన ఇంట్లో ఆడవాళ్ళకి కూడా ఒక 1 వీక్ 10 days ఏదన్నా హాలిడేస్ ఇస్తే బాగుండబ్బా. అప్పుడప్పుడు మనం కూడా పుట్టింటికి వెళ్ళి ఇలా హ్యాపీగా గడిపేసి రావచ్చు. అయినా పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి పుట్టిల్లు కూడా ఒక చుట్టం చూపు లాంటిదే. ఏదో అలా వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉంటది. ఏదో 10 రోజులు ఉందాంలే అని మనసులో ఉన్నా కూడా బరువులు, బాధ్యతలు, పనులు, పిల్లలు, సంసారం ఇవన్నీ మైండ్ లో రన్ అవుతానే ఉంటాయి. వెళ్ళినా అక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేం. అలాంటప్పుడు ఎక్కడుంటే ఏంది చెప్పండి. ఇంకా ఇల్లు ఊడవటం అయిపోయిన తర్వాత కడిగిన గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను. సపరేట్ గా వచ్చినప్పుడు కొన్ని సామాన్ అయితే కొనుక్కున్నాం కదా, అప్పుడు ఆ గిన్నెలు కొనుక్కోవాలి, ఈ గిన్నెలు కొనుక్కోవాలి, మోడల్ గా ఉండాలి, అది ఇది అని చెప్పని రకానికి ఒకటి కొన్నా. ఇప్పుడేమో వాటన్నిటిని కడుక్కోలేక, తోముకోలేక, సర్దుకోలేక చచ్చిపోతున్నా. రోజు వాడేది కొన్నే కానీ ఇంట్లో మాత్రం ఎన్ని ఉంటాయి. అవి ఎప్పుడో ఒకసారి తప్ప రోజు వాడం కదా. వాటినేమో ఊరికే దుమ్ము పడితే చూడటా ఉండలేక అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఇన్ని గిన్నెలు ఉండటం కన్నా కూడా నన్ను అడిగితే వండుకోవడానికి ఒక 2 గిన్నెలు, తినడానికి ఒక 2-3 ప్లేట్లు, ఒక 4-5 గ్లాసులు ఇవి చాలా అబ్బా. ఏ రోజు ఆ రోజు వండుకొని తినేసి కడిగేసుకొని నెక్స్ట్ రోజు కూడా అందులోనే వండుకొని అందులోనే తినేసి ఎప్పుడు అప్పుడు వండుకొని ఎప్పుడు అప్పుడు తినేసి కడిగేసుకుంటే అంతటితో అయిపోద్ది అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎన్ని గిన్నెలు ఉన్నా కూడా రోజు వాడే గిన్నెలే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటాం. ఇంతకు ముందు వీటికంటే ఇంకా ఎక్కువ సామాన్ ఉండేవి. వాటిని ప్రతిసారి క్లీన్ చేయలేక వాడని వస్తువులు లేకపోతే చిన్న చిన్న గిన్నెలు అవన్నీ కూడా కొన్ని గోతంలో కట్టేసి కొన్నేమో అట్టపెట్టెలో పెట్టేసి పైన పెట్టేసా. ఇప్పుడున్న గిన్నెలు కూడా చాలా వరకు ఒకదానిలో ఒకటి పెట్టేసి నా ప్లేస్ లోనే నీట్ గా సర్దుకుంటాను. ఇంకా గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత ఇంకా తోమాల్సి కొన్ని ఉంటే వాటిని కూడా తోమేశాను. తర్వాత గ్యాస్ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకుని ఇల్లు మొత్తం తుడిచేసుకున్నా. బట్టలు కూడా ఉతికేసాను. ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళాలన్నా సరే ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఇంట్లో పనులన్నీ ఇలా చేసుకొని తర్వాతే వెళ్తా. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అన్నం కూర అయితే వండేసా. మా హర్ష
హర్షకి అన్నం పెట్టి నేను కూడా అన్నం తినాలి. ఇంకా ఉదయం బట్టలు ఉతికినవి ఉంటే ఇంకా వెళ్ళేటప్పుడు అవి కూడా తీసి లోపలేసేసి వెళ్దాంలే అని చెప్పనేసి బట్టలు తీయడానికి అయితే పైకి వచ్చా. అసలు ఈ ఎండ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అబ్బా. ఈ ఎండలో మా హర్షాన్ని తీసుకొని బస్సులో ఊరు ప్రయాణం అంటే ఒక సాహసం అనే చెప్పాలి. ఈ పనులన్నీ చేసుకునే వెళ్ళాలా అంటే చేసుకునే వెళ్ళాలి. వెనక మనకి చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చేసినా చేయకపోయినా అడిగే వాళ్ళు అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. సమ్మర్ ఎప్పుడైపోతుందో ఏమో గానీ ఈ ఎండలు అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నాం. కాసేపు ఎండలో ఉండి వచ్చేసరికి కళ్ళన్నీ కూడా బయర్లు గమ్మినట్టుగా మసకగా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని మడతేసే ఓపిక గానీ టైం గానీ అసలు లేదు. అందుకే వచ్చినాక మడతేసుకోవచ్చులే అని చెప్పనేసి తీసుకొచ్చి చైర్లో వేసా. ఇంకా కాసేపు ఆ ఎండలో ఉంటే కళ్ళు తిరిగి అక్కడే పడిపోయేదాన్నేమో అట్లుంది ఎండ ఈ రోజు. ఇంకా ఊరికి తీసుకెళ్ళడానికి మా హర్షకు 2 జతలు నాకు 2 జతలు బట్టలు అయితే సర్దుకుంటున్నా. రేపు ఒక్క రోజు ఉండి మళ్ళీ ఎల్లుండి వచ్చేస్తాం. అందుకే లింగులు ఇటుకు అనుకుంటా 2 జతలు అయితే తీసుకెళ్తున్నాం. మా హర్ష చేసే పనులు చూస్తే కోపం వస్తుంది, నవ్వు వస్తుంది, 2 వస్తాయి. ఇక్కడ నీ బ్యాగ్ బట్టలు సర్దుదామని తీసి పెడితే వాడు తలకు తగిలించుకొని తిరుగుతున్నాడు. మంచం మీద నుంచి కింద పడతావరంటే అబ్బే మనం చెప్పింది ఎన్నయ్యన్నాడు. అసలు ఊరికి వస్తున్నాను మా అని చెప్తే చాలు మా అమ్మకి పొద్దుకు 10 సార్లు ఫోన్ చేస్తుంది. బయలుదేరావా, బట్టలు సర్దుకున్నావా, ఎక్కడ దాకా వచ్చావు, ఆటో ఎక్కావా, బస్ ఎక్కావా, తిన్నారా, ఊరికి వస్తున్నారంటే చాలు అంత సంతోషం మా అమ్మకి. అసలు కన్నా వడ్డీ ముద్ద అన్నట్టు మా హర్ష కోసం మా హర్ష చెప్పే వచ్చి రాని ముద్దు మాటల కోసం ఎదురు చూస్తా ఉంటది. బయలుదేరుతున్నాం అని చెప్పిన దగ్గర నుంచి ఫోనులు చేస్తానే ఉంటది, ఎదురు చూస్తానే ఉంటది. మా హర్ష కోసం అయితే బాటిల్లో వాటర్ పోసేసుకొని ఇక్కడైతే నేను జడ వేసుకుంటున్నా. ఏ టిప్స్ చెప్పమని కొంతమంది అడుగుతున్నారు కదా. నేను పాటించినా పాటించకపోయినా నాకు తెలిసిన బేసిక్ కొన్ని హెయిర్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తా ఏదన్నా ఇంకో వీడియోలో. చదువుకునేటప్పుడు అయితే పొడవైతే ఇంతే ఉండేది కానీ ఇంకా చాలా లావుగా ఉండేది జుట్టు. 2 జడలు వేసుకుంటే ఇప్పుడు ఒక్క జడ ఉన్నంత ఉండేది ఒక్కొక్క జడ. పెళ్ళైన తర్వాత ఆలోచనలకి సగం జుట్టు పోతే మిగతా సగం జుట్టు మా హర్ష పుట్టిన తర్వాత పోయింది. జుట్టంతా ఊడిపోయి ఒక్క పాయ మిగిలింది. జడ వేసుకోవాలంటే నాకే బాధేస్తుంటది. అందుకే ఎప్పుడన్నా ఒకసారి ఎక్కడికన్నా వెళ్ళాలంటే వేసుకుంటా, లేకపోతే ముడిపెట్టి పైకి పెడతా. ఎవరికైనా మోడల్ హెయిర్ స్టైల్స్ వేయమంటే వేస్తాను కానీ నాకు నేను వేసుకోవడం మాత్రం అస్సలు రాదు. అందుకే ఎప్పుడు వేసుకున్నా ఇదిగో ఈ ఒక్క జడే వేసుకుంటాను. ఇది ఒక్కటే మనకు వచ్చింది. అప్పుడప్పుడు పప్పు పెట్టుకుని వేసుకుంటా, అది మనకు అస్సలు సెట్ అవ్వదు. అందుకే ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటా. ఇటు మొత్తం ఊడిపోయేసరికి వంకర టెంకర్లు తిరుగుతుంది, జడలాగానే ఉండట్లేదు అసలు. ఇంకా అలా రెడీ అయిపోయి ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కేసాము. మా అమ్మ ఊరికి వెళ్ళాలంటే ఉదయం సూర్యుడు వచ్చినప్పుడు మొదలు పెడితే మళ్ళీ సూర్యుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మేము మా ఇంటికి వెళ్తాం. అంటే ఉదయం బయలుదేరితే సాయంత్రానికి వెళ్తాం అనమాట. ఈ జర్నీకి సగం నీరసం వచ్చేస్తుంది నాకు. బస్ ఎక్కిన ప్రతిసారి విండో సీటే కావాలని ఎతికి మరీ కూర్చుంటా. ఆ విండో సీట్ పక్కన కూర్చున్న కత్తి చల్లగాలన్నా వచ్చింది అనుకుంటే వెచ్చగా వస్తుంది గాలి. బుడతంగాడికి జర్నీ అంటే చాలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. అది బస్ అయినా, కార్ అయినా, ఆటో అయినా, ట్రైన్ అయినా, ఏదైనా కానీ జర్నీ అయితే చాలబ్బా ఎంత దూరమైనా సరే హ్యాపీగా వచ్చేస్తాడు. ఇంకో అరగంటలో దిగుతా మనంగా సాయంత్రం అయిపోయింది, చల్లబడిపోయింది. ఇప్పుడు పడుతుంది వర్షం. ఆ పడే వర్షం ఏదో మధ్యాహ్నం టైంలో పడితే కొంచెం చల్లగన్నా ఉండిద్ది కదా. ఆహా కాదు, చల్లబడిన తర్వాత వర్షం పడిద్ది అదేందో. ఇంకెట్టకేలకి చిన్నగా ఇంటికి వచ్చేసరికి 6:30 అయిపోయింది. మేము మధ్యాహ్నమే వస్తామేమోనని చెప్పి మా అమ్మ చికెన్ ఉండి ఎదురు చూస్తుంది పాపం. ఊరికి వస్తున్నానన్న ఆనందంలో మధ్యాహ్నం అన్నం కూడా సరిగ్గా తినలా, ఏదో పైన 2 ముద్దలు తినేసి వచ్చా. ఇప్పుడు మా అమ్మ చికెన్ ఉండి పెట్టేసరికి అదీగాక జర్నీ చేసి వచ్చేసరికి బస్సులో భలే ఆకలేసింది. అసలు వచ్చేసరికి వేడిగా అన్నం వండింది, చికెన్ వండింది. వచ్చానో రాలేదో మొదలు పెట్టేసింది అన్నం తినమ్మా అని. తర్వాత తింటాలేమా అంటే కాదు తినమ్మా అని చెప్పని పెట్టుకొచ్చింది. ఇక తిన్నంతసేపు ఆ మొక్కేసుకో ఈ మొక్కేసుకొని వడ్డిస్తానే ఉంటది. నేను కడుపు నిండా తింటే చాలు, ఆమె తినకపోయినా కడుపు నిండిపోయినంత హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. మీ ఇంట్లో అమ్మలు కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి, నచ్చితే వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.